నగరంలో మొదలైన బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయిన బోనాల జాతరకు గోల్కొండ కోట సర్వంగా సుందరంగా ముస్తాబైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సో ఎలా ఉంది అక్కడ ప్రెజెంట్? గుడ్ మార్నింగ్ సంజన. బోనం తెలంగాణ ప్రాణం అనే విధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా కూడా ఈ బోనాల పండుగను కూడా అంగరంగ వైభవంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా గోల్కొండలో ఈ రోజు నుంచి కూడా నేటి నుంచి కూడా గోల్కొండలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొదటి రోజు కూడా పెద్ద ఎత్తున కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంటే ప్రతి ఏడాది కూడా ఆనవాయితీగా కుమ్మరి సంఘం వారు కూడా ప్రతి ఏడాది ఆనవాయితీగా కూడా ఈ అమ్మవారికి బోనం సమర్పించే దిశ కూడా ఈ సంవత్సరం వారి చేతుల మీదుగానే అమ్మవారికి మొదటి బోనం కూడా సమర్పిస్తారు. ప్రస్తుతం మనతో పాటు అనేక మంది మహిళలు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు బోనాలని అమ్మవారికి సమర్పించేందుకు. ఈ అంటే ఆషాఢ మాసం నెల రోజుల పాటు జరిగే ఈ ఆషాఢ మాసం బోనాలకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా ఇక గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీస్ నిఘా ప్రత్యేక నిఘాతో కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూస్తున్నారు. దాంతోపాటు వచ్చే భక్తులకు ఏదైనా ఇబ్బందులు కూడా తలెత్తకుండా మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం అంతా పాటు కుమ్మరి సంఘం నాయకులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీగా అమ్మవారికి బోనం సమర్పించే విధంగా కూడా కుమ్మరి సంఘం వారు చేస్తున్నారు. అసలు ప్రత్యేకత ఏంటి? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ ఏంటంటే మన తెలంగాణలో అన్ని పండుగలలోకెల్లా అతి ప్రాముఖ్యత సంతరించుకున్న పండుగ బోనాల పండుగ. బోనాల పండుగ అంటేనే తెలంగాణ ప్రజల లోపల ఎనలేని సంతోషం. ఎందుకంటే ఈ బోనాల పండుగతోటి మన ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయి అనేది మనకు బాగా నమ్మకం. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో తొలి ఆదివారం కానీ తొలి గురువారం ఏది వచ్చినా కూడా ఇక్కడ గోల్కొండ కోటలో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి జగదంబ మాతకు తొలి బోనం సమర్పించిన తర్వాతనే యావత్ తెలంగాణలో బోనాల పండుగ మొదలవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించేది కూడా ఏదైతే 400 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ గోల్కొండ కోట నిర్మాణం కాకముందుకే అక్కడ ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఆమె అక్కడ ఉన్నది. అప్పటి నుంచి కూడా ఇక్కడ గోల్కొండ కోటలో కుమ్మర్లే తొలిబోనం అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు ఉదయం మేము మబ్బులు 5:30 గంటలకే మా తొలిబోనం అమ్మవారికి సమర్పించి రావడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఒక 500 బోనంతో పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారికి బోనం ఎందుకు సమర్పించాలంటే ఏదైతే అప్పుడు దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి గారి అంశమే మేము దక్ష ప్రజాపతి అంశము సతీదేవి గారి మూలాలే ఈరోజు 18 శక్తిపీఠాలు. అందులో ఈ అమ్మవార్లకు గ్రామదేవతల కుమ్మర్లే పూజారులు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే దాదాపు 500 అంటే 100కు పైగా కూడా బోనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కూడా పెద్ద ఎత్తున ఊరేగింపుగా కుమ్మరి సంఘం వారు కూడా ఈ బోనాలను తీసుకెళ్లి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. దాంతోపాటు ప్రస్తుతం అంతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, అంటే బోనం ఎందుకు సమర్పిస్తారో, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనం సమర్పిస్తారా? ప్రతిసారిలానే ఈసారి కూడా సమర్పిస్తున్నామండి. ఎవ్రీ ఇయర్ సమర్పిస్తాం మేము. ఎంతమందితో ఇప్పుడు ర్యాలీగా వెళ్తారు? ఇప్పుడు 109 109. అమ్మ, చెప్పండి, అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు బోనాలు సమర్పిస్తారా, లేకపోతే ఈ సంవత్సరమే మొదలు పెడతారా? అసలు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి బోనం సమర్పిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తాము, ఎవ్రీ ఇయర్ మేము బోనాలు చేస్తాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం చేయడము. మాకు మెయిన్ మా కుమ్మరి వాళ్ళు తొలి బోనం ఇవ్వడం మాకు ఇంకా ఆనందంగా కలుగుతుంది. ముఖ్యంగా అంటే ఈ గోల్కొండ అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కుకుంటే తీర్థానని చెప్పేసి ఒక నమ్మకం ఉంది, అది నిజమే అంటారా? నిజమే అండి. నమ్మకంతో వచ్చి మన నమ్మకంతో కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అంటే గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పిస్తారు? ఒక 9-10 years అవుతుంది మేము స్టార్ట్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ 101 బోనాలతో కూడా మహిళలు ఇప్పుడు మరి కాసేపట్లో ర్యాలీగా తరలి వెళ్ళి గోల్కొండ అమ్మవారికి కూడా బోనం సమర్పిస్తారు. ప్రస్తుతం అంతా పాటు మరికొంతమంది ఉన్నారు. అన్న, చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి కుమ్మరి సంఘం తరపున మీరు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు? నమస్కారం అన్న. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత ఈరోజు 2025వ సంవత్సరము. అప్పటి నుంచి కాకుండా ముందర నుంచి అనాదిగా కూడా మేము నాగరికతకు కుండ ఆయువు పట్టు
శాలివాన చక్రవర్తి నవీన యుగం స్థాపించినప్పటి నుంచి మేము బోనాల ఆయనవతిని అమ్మవారికి సమర్పిస్తూ గ్రామ దేవతల దగ్గర మేమే కుమ్మరులమే పూజారులుగా అమ్మవారి పూజలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరి అందులో భాగంగానే ఈరోజు అంటే 26వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం గురువారం ఆషాఢ మాసంలో నేను అమావాస్య తర్వాత వచ్చేటువంటి గురువారం లేకపోతే ఆదివారము బోనాల పండుగ ఇక్కడ అట్టహాసంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ అదే రోజు ఉదయాన్నే అమ్మవారికి కుండలో మట్టి కుండలో అమ్మవారికి తొలి బోనం సమర్పించేటువంటి ఆ భాగ్యం మా కుమ్మరులకు దొరకడం ఆనవాయితీగా మేము సంతోషంగా ఉంది. మరి ఈరోజు కూడా అమ్మవారికి అత్యంత వైభవంగా మా ఆడపడుచులందరూ కూడా వచ్చేశారు, కళాకారులు వచ్చేశారు. గోల్కొండ బోనాల తొలి బోనం ఉత్సవ కమిటీ ద్వారా మా ప్రధాన కార్యదర్శి కొల్లూరు అర్జున్ గారు మరియు శంకర్ గారు కన్వీనర్ వారందరూ సంయుక్తంగా చేస్తున్నాం. మేము చేసేది అంటే అమ్మవారికి ఈ యొక్క ఎండాకాలం తర్వాత వచ్చే ఆషాఢం అంటే వానాలు అప్పుడప్పుడు తొలకరి వానలు కురుస్తుంటాయి. అప్పుడు పూర్వం అనాది ఎక్కడంటే అంతు చిక్కని వ్యాధులు కురుస్తుండటంతో అంతు చిక్కని వ్యాధులు రావడంతో ఇక్కడ మేము కుమ్మర్లు బోనం చేయడం ద్వారా ఆ వ్యాధులని నయమయాన్ని ఇక్కడ చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఆ పరంపర కొనసాగిస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటలను తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం సమర్పిస్తున్నారు? అట్లా ఎట్లా అనిపిస్తుంది? మేము గత 10 ఏండ్ల నుంచి సమర్పిస్తున్నాము. అంతకుముందు కూడా 400 ఏండ్ల నుంచి కూడా చరిత్ర ఉంది ఇక్కడ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి. మా కుమ్మరి వాళ్ళే తొలి బోనం పెడతారు, లంగారోజు కుమ్మరి వాళ్ళు. మేము రాష్ట్ర సంఘం నుంచి 501 బోనం సమర్పిస్తున్నాము గత 10 ఏండ్ల నుంచి అమ్మవారికి. రాష్ట్రంలో ఉన్న ప్రతి డిస్టిక్ లో నుంచి కుమ్మరోళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఇవాళ పెద్ద పండగ చేసుకుంటాము. ఘనంగా మీరు చూడొచ్చు, 1000 కన్నా ఎక్కువ మందే ఉంటారు. కింద నిలబడితే పైన వరకు మా కుమ్మరోళ్ళే బోనాలు ఎత్తుకొని ఉంటారు ఇవాళ. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బోనాల పండుగను అధికారికంగా జరిపి రంగరంగ వైభవంగా చేసినట్టు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కుమ్మరి సంఘం వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా సందడిగా నెలకొంది. శివసత్తుల విన్యాసాలు కావచ్చు, మహిళలు బోనాలు తీస్తూ కూడా అమ్మవారికి సమర్పించేందుకు ఇప్పటికే ఉదయం నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పగడ్బందీ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సంజన, ఓటు స్టూడియో. Right today, thank you for the live updates.